హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ ఏసీ. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ తో వీడియో క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆల్రెడీ 9th క్లాస్ ఫిజిక్స్ లో ఫస్ట్ చాప్టర్ అయిన మన చుట్టూ ఉన్న పదార్థం గురించి తెలుసుకున్నాం. మరి ఆ పదార్థం శుద్ధమేనా అనే విషయం సెకండ్ చాప్టర్ లో ఈ రోజు తెలుసుకుంటాం. అలాగే మనకి 9th క్లాస్ ఫిజిక్స్ లో ధ్వని అనే చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అలాగే 10th క్లాస్ బయాలజీ అనేది చెప్తున్నాము. ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో అన్ని క్లాసుల్ని కూడా వివరంగా తెలుసుకుంటున్నాము. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఓల్డ్ వీడియోస్ అన్ని చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన సెకండ్ ఛానల్ అయిన వాహినీస్ డిఎస్సి వరల్డ్ అనే ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా వాహినీస్ డిఎస్సి వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సెకండ్ ఛానల్ అయిన ఆ ఛానల్ ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 9th క్లాస్ ఫిజిక్స్ నోట్స్ అనేది చాలా మంది తీసుకున్నారు, బాగుందని చెప్పడం జరిగింది. ఆ పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉంది. మనకి 8th క్లాస్ ఫిజిక్స్ సమ్ 1 సమ్ 2 కూడా ఉన్నాయి, 8th 9th 10th బయాలజీ కూడా ఉన్నాయి. మన దగ్గర ఏ నోట్స్ లో ఉన్నాయి ఏంటి అనే వివరాలు తెలుసుకోవాలంటే 9494163477 అనే నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మీకు ఏ నోట్స్ కావాలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళైతే మీకు వివరాలు అందిస్తారు. అలాగే కరెంట్ అఫైర్ కి సంబంధించి కూడా పీడిఎఫ్లు అనేవి రెడీగా ఉన్నాయి నవంబర్ నుంచి. ఓకే, ఇప్పుడు మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా తెలుసుకుందాం. ఇందులో మనకి పదార్థాలు అనేది ఘన ద్రవ వాయు పదార్థాలని ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. సో ఆ పదార్థాలు శుద్ధ పదార్థం అంటే అందులో ఏంటి, మిశ్రమాలు అంటే ఏంటి, ఇలా మనం ప్రతి ఒక్కదాన్ని క్లియర్ గా తెలుసుకున్నాము. అలాగే మనకి ఈ చాప్టర్ కి సంబంధించి ద్రావణి ద్రావితం ఇలా కొన్ని ఉంటాయి, వాటిని ఇంట్రడ్యూస్ చేసి వాటి మీద సమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పట్టిక నుంచి కూడా మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, కొల్లాయిడ్ల మీద. సో ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం. అంశిక స్వేదనం, స్వేదనం అంటే ఏంటి, వాటిని వేరు చేసే పద్ధతులు, అసలు కొల్లాయిడ్ ధర్మాలు, కొల్లాయిడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ చాప్టర్ లో ఉంటాయి. సో వీడియోని చివరి వరకు చూడండి. పదార్థం, అందులో శుద్ధ పదార్థం మిశ్రమాలని 2 రకాలు. మళ్ళీ ఆ శుద్ధ పదార్థంలో మూలకాలు సంయోగ పదార్థాలని ఉంటాయి. మూలకాలు అంటే చిన్న కణాలుగా ఉండి విభజింపలేనివి అనమాట. ఇప్పుడు ఆక్సిజన్, హైడ్రోజన్ ఇలాంటివి. సంయోగ పదార్థాలు అంటే నిర్దిష్ట సంఘటనం కలిగి రసాయన లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మూలకాలుగా విభజింపబడేది. ఈ H2O అనేది ఒకటే పదార్థం, అందులో కలిసి ఉన్న పదార్థాలు ఏమీ లేవు. కానీ ఆ ఒక్క పదార్థాన్ని కూడా రసాయన చర్యల ద్వారా మనం విడగొట్టొచ్చు అనమాట. అది ఇక్కడ కాన్సెప్ట్. శుద్ధ పదార్థం అంటే అది ఒక్కటే, అందులో విభజింపలేనివి ఉంటాయి, విభజింపగలిగినవి ఉంటాయి. అవి 2 టైప్స్ అన్నమాట, మూలకాలు సంయోగ పదార్థాలని. ఇప్పుడు మిశ్రమాలు అంటే ఏంటి, పేరులోనే ఉంది. మిశ్రమం అంటే కొన్ని కలిసినది అని. మరి ఆ మిశ్రమాల్లో సజాతీయ విజాతీయ అని 2 ఉంటాయి అన్నమాట. సజాతీయలో ఏకరీత సంఘటన కలిగినవి, అంటే మొత్తం పదార్థం కూడా ఒకేలా ఉంటది అనమాట. విజాతీయ అంటే ఏంటంటే ఏకరీతి సంఘటన లేనివి, అంటే ఒక్కొక్కటి అందులో కలిసిన మిశ్రమాలని ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటది అని మీనింగ్. సో సజాతీయ మిశ్రమానికి ఎగ్జాంపుల్ గా చక్కెర ద్రావణం తీసుకోవచ్చు, లేదా లవణ ద్రావణం తీసుకోవచ్చు. చక్కెర ద్రావణం అంటే చక్కెర మొత్తం కలిపేసిన తర్వాత 2 కలిసిపోయి మిశ్రమం అయిన తర్వాత మొత్తం ఒకేలాగా ఉంటది కదా. సో అది సజాతీయ మిశ్రమం. మరి విజాతీయ మిశ్రమం అంటే ఏంటి, ఇసుక ఉప్పు. ఇసుక ఉప్పు 2 కూడా కలిపేస్తాం, కలుస్తాయి, కానీ దేనికదే సపరేట్ గా ఉంటది, ఏకరీతి సంఘటన ఉండదు అనమాట. చక్కెర ఉప్పు ఇలాంటివి అనమాట. సో ఇప్పుడు మనకి పదార్థంలో 2 రకాలైన శుద్ధ పదార్థం, మిశ్రమం. ఆ శుద్ధ పదార్థంలో విభజింపలేనివి మూలకాలు, విభజింపబడేవి రసాయన చర్యల ద్వారా సంయోగ పదార్థాలు. మిశ్రమాల్లో ఒకే రీతి సంఘటన ఉండేది సజాతీయ, వేరువేరుగా ఉండేది విజాతీయ. సజాతీయకి ఎగ్జాంపుల్ చక్కెర ద్రావణం లేదా లవణ ద్రావణం, విజాతీయకి ఎగ్జాంపుల్ ఇసుక ఉప్పు, చక్కెర ఉప్పు అనమాట. ఇక్కడ వరకు అయితే మీరు క్లియర్ గా ఉన్నారు కదా. నెక్స్ట్ శుద్ధ పదార్థం, దీన్ని ప్యూర్ సబ్స్టాన్స్ అంటారనమాట. ఒకే రకమైన అణువులు గల పదార్థాన్ని శుద్ధ పదార్థం అంటారు. ఏదైనా పదార్థం శుద్ధమైనది అని చెప్పాలంటే ఆ పదార్థం యొక్క అణుఘటక కణాలన్నీ ఒకే రసాయన స్వభావాన్ని కలిగి ఉండాలన్నమాట. అప్పుడు అది శుద్ధ పదార్థం అని చెప్తాము. పదార్థంలో విడివిడిగా ఉన్న చిన్న చిన్న భాగాలే అణువులు. ఈ శుద్ధ పదార్థం 2 టైప్స్, మూలకం, సమ్మేళనం లేదా సంయోగ పదార్థం, కాంపౌండ్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. మూలకాలు అంటే ఎలిమెంట్స్. సజాతి పరమాణువులతో అణువులు ఏర్పడితే అటువంటి శుద్ధ పదార్థాన్ని మూలకం అంటారు. ఇక్కడ H2 అంటే 2 హైడ్రోజన్ పరమాణువులు కలిసి
ఒక H2గా ఏర్పడింది అనమాట. అంటే దీని అర్థం ఏంటి? సజాతి పరమాణువులతో అణువులు ఏర్పడితే అటువంటి శుద్ధ పదార్థాన్ని మూలకం, అంటే ఒకేలాంటివి కలిసి ఒకటి ఏర్పడాలి, అది మూలకం అన్నమాట. మళ్ళీ వాటిని ఏంటి విభజింపడానికి వీలు లేకుండా ఉండాలి. సో ఇక్కడ H2, N2, O2, P4, S8 ఇవన్నీ కూడా ఒకే సజాతి పరమాణువులతో ఉన్నవన్నమాట. సో మొత్తం మూలకాలు మనకి 118. మూలకం అనే పదాన్ని మొదటిగా 1661లో రాబర్ట్ బాయిల్ ఉపయోగించారు. ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త ఆంటోనీ లారెన్స్ లెవోయిజర్ మూలకాన్ని మొట్టమొదటిగా ఉపయుక్తంగా నిర్వచించారు. మూలకం అనేది పదార్థం యొక్క మూల రూపం. మూలకాన్ని రసాయనిక చర్య ద్వారా సూక్ష్మ పదార్థంగా విభజించలేము అని తెలిపారన్నమాట. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీగా లెవోయిజర్ ని చెప్తారు. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అన్నమాట. సర్ హంఫ్రీ డవే అనే శాస్త్రవేత్త సోడియం, బోరాన్ వంటి మూలకాలని కనుగొన్నారన్నమాట. హెన్నింగ్ బ్రాడ్ అనే శాస్త్రవేత్త మూత్రాన్ని మరిగించి ఫాస్ఫరస్ అనే మూలకాన్ని కనుగొనే ప్రయత్నాన్ని చేశారు. ఒక అణువులో ఉండే పరమాణువుల సంఖ్య దాని పరమాణుకత అవుతుంది. ఇప్పుడు O2 పరమాణుకత ఎంత అంటే ఏం చెప్తాము? ఆ అణువులో ఎన్ని పరమాణువులు ఉన్నాయంటే 2 ఉన్నాయి. సో ఆ ఆక్సిజన్ పరమాణుకత ఎంత అంటే 2 అనమాట. ఇప్పుడు హైడ్రోజన్ పరమాణుకత ఎంత అంటే 2. ఫాస్ఫరస్ ఎంత అంటే చెప్పాను కదా P4 అనమాట. సో దాని పరమాణుకత ఎంత అంటే 4. సల్ఫర్ పరమాణుకత ఎంత అంటే 8 అనమాట. ఇప్పుడు లోహాల పరమాణుకత 1 ఉంటది అనమాట. ఫెర్రస్ అని, సోడియం అని, మెగ్నీషియం అని ఇవన్నీ కూడా మనకి 1 ఉంటది. అలాగే జడవాయువుల పరమాణుకత కూడా 1 ఉంటది. మూలకాలని సాధారణంగా లోహాలు, అలోహాలు మరియు అర్ధలోహాలుగా విభజిస్తారు కదా. ఇప్పుడు లోహాలు, అలోహాలు, అర్ధలోహాల గురించి తెలుసుకుంటాం అనమాట. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాము? ఏదైతే మనకి శుద్ధ పదార్థంలో మొదటిదైన మూలకం అనే కాన్సెప్ట్ లోనే ఉన్నాం ఇంకా మనం. ఓకే, దాని గురించి డీప్ గా చెప్పుకుంటున్నాం. అర్థమైంది కదా? సో మనకి ఇప్పుడు పరమాణుకత అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది. ఒక అణువులో ఉండే పరమాణువుల సంఖ్య దాని యొక్క పరమాణుకత అవుతుంది. అది తెలియాలి. ఇప్పుడు ఆక్సిజన్ తెలియాలంటే ఆక్సిజన్ అంటే O2 అని తెలియాలి. సో అప్పుడు 2 పరమాణుకత అని చెప్పగలరు అన్నమాట. ఓకేనా? అండ్ ఎక్సెప్షన్ ఏంటి? లోహాల పరమాణుకత, జడవాయువుల పరమాణుకత 1 ఉంటది అనమాట అన్నిటికీ కూడా. ఓకే, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఉంటాయి కదా. సో వాటి పరమాణుకత 1 ఉంటది. ఇప్పుడు మూలకాలని 3 రకాలుగా విభజిస్తానని చెప్పాం కదా, లోహాలు, అలోహాలు, అర్ధలోహాలని. ఫస్ట్ లోహాల గురించి చూద్దాం. బంగారం, వెండి, రాగి, ఇనుము, సోడియం, పొటాషియం గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే లోహం ఏది అంటే పాదరసం. సో లోహాలకు ఎగ్జాంపుల్ గా మనము బంగారం, వెండి, రాగి, ఇనుము, సోడియం, పొటాషియం అని తెలుసుకున్నాం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే లోహంగా పాదరసాన్ని తీసుకున్నాం. ఇప్పుడు లోహాలు అయ్యాయి కదా, మరి ఆ లోహాలు ఎటువంటి ధర్మాలను కలిగి ఉంటాయని చూద్దాం. లోహాలు ద్యుతి గుణాన్ని కలిగి ఉంటాయి. ద్యుతి అంటే మెరుపు. వెండి, బూడిద, బంగారు, పసుపు రంగులో లోహాలు ఉంటాయి. ఇవి ఉష్ణ మరియు విద్యుత్ వాహకత కలిగి ఉంటాయి. ఇవి కాంతావత కలిగి ఉంటాయి, అంటే తీగలుగా సాగదీసే గుణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో ఇవి స్థరణీయత కలిగి ఉంటాయి, అంటే సుత్తితో కొట్టి పలుచని రేకులుగా మార్చవచ్చు, దాన్ని స్థరణీయత అంటారు. ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి, కొట్టినప్పుడు గంట మోగిన శబ్దం చేస్తాయి. లోహాల ధర్మాలను తెలుసుకున్నారు కదా. లోహాలు ద్యుతి, కాంతావత, స్థరణీయత, ధ్వని గుణం, ఉష్ణ మరియు విద్యుత్ వాహకత కలిగి ఉంటాయి. లోహాలకు ఎగ్జాంపుల్ గా తెలుసుకున్నాం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహంగా పాదరసాన్ని తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అలోహాలు చూద్దాం. అలోహాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రోజన్, ఆక్సిజన్, అయోడిన్, కార్బన్ అన్నమాట. బ్రోమిన్, క్లోరిన్ ఇవన్నీ కూడా అలోహాలు. మరి అలోహాల ధర్మాలు ఏంటి అంటే అవి విభిన్న రంగుల్ని ప్రదర్శిస్తాయి. మనం లోహాలకి బంగారు పసుపు, వెండి బూడిద అని 2 కలర్స్ చెప్పుకున్నాము. కానీ అలోహాలు ఏంటి అంటే విభిన్న రంగుల్ని ప్రదర్శిస్తాయి అన్నమాట. ఇవి ఉష్ణ మరియు విద్యుత్ అధమ వాహకాలు. ఇక్కడ మీరు డిఫరెన్స్ తెలుసుకున్నారు కదా. వాహకత కలిగి ఉండేది లోహాలు, అధమ వాహకాలు అంటే వాటి గుండా ప్రసరించినవి అనమాట. నెక్స్ట్ ఇవి ద్యుతి గుణము, ధ్వని గుణము లేదా స్థరణీయత కలిగి ఉండవు. దానికి ఉండేవి అన్ని కూడా దీనికి ఉండవు అనమాట, అంతే. నెక్స్ట్ అర్ధలోహాలు. ఇప్పుడు లోహాలకి అలోహాలకి మధ్యస్థ ధర్మాలని కలిగి ఉండే వాటిని అర్ధలోహాలు అంటారు అనమాట.
అర్ధలోహాలకు ఎగ్జాంపుల్ గా బోరాన్, సిలికాన్, జెర్మేనియం ని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 100కి పైగా మనకి మూలకాలు తెలుసు. అందులో 92 మూలకాలు ప్రకృతి సిద్ధంగా లభించేవి, మిగిలినవి మానవ నిర్మితాలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ అధిక శాతం మూలకాలు ఘన పదార్థాలు అన్నమాట. గది ఉష్ణోగ్రత వద్ద 11 మూలకాలు వాయువులు, గది ఉష్ణోగ్రత వద్ద 2 మూలకాలు ద్రవాలు, 1 లోహం. గది ఉష్ణోగ్రత వద్ద పాదరసం లోహం అని తెలుసుకున్నాము. మరి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే అలోహం ఏది అంటే బ్రోమిన్. ఓకే, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవాలుగా ఉండే 2 మూలకాలు అని అడిగితే పాదరసం, బ్రోమిన్. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే లోహం ఏది, అలోహం ఏది అని అడిగితే డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకే, గది ఉష్ణోగ్రతకి కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అంటే 303 కెల్విన్ గాలియం మరియు సీజియం మూలకాలు ద్రవ స్థితిలోకి మారుతాయి. గది ఉష్ణోగ్రత వద్ద ఈ 2, గది ఉష్ణోగ్రత ఇంకొంచెం ఎక్కువ పెంచితే ఈ 2 అన్నమాట, గాలియం, సీజియం ద్రవ స్థితిలోకి మారుతాయి. ఇప్పటి వరకు మనము శుద్ధ పదార్థంలోని మొదటిదైన మూలకం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ సంయోగ పదార్థాలు. సంయోగ పదార్థాలు సమ్మేళనాలు లేదా కాంపౌండ్స్. విజాతి మూలక పరమాణువులు ఒక స్థిరమైన నిష్పత్తిలో రసాయన బంధం ద్వారా కలిసిపోయి ఉండడాన్ని సమ్మేళనం అంటాం. స్థిరానుపాతంలో ఒకదానితో ఒకటి రసాయనికంగా సంయోగం చెందిన 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు గల పదార్థాన్ని సంయోగ పదార్థం అంటారు. ఇక్కడ నీరుని H2O తెలుసుకుంటాం. H2Oలో 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక ఆక్సిజన్ పరమాణు ఉంది. సమ్మేళనంలోని అణుఘటకాల్ని విడదీయడానికి ఖచ్చితంగా రసాయన చర్యల ద్వారా మాత్రమే విడదీయగలం అన్నమాట. నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్లను విడదీసే పద్ధతి విద్యుత్ విశ్లేషణ. వజ్రం, గ్రాఫైట్లు మూలకాలు, వీటి ఫార్ములా Cn. వీటిలో కార్బన్లు ఉంటాయి అన్నమాట. ఇనుప రెజను, సల్ఫర్ పొడిని బాగా కలిపి నలపడం ద్వారా హైడ్రోజన్ వాయువు ఏర్పడింది. దీనిలో జరిగిన మార్పు ఏంటంటే భౌతిక మార్పు జరిగింది. ఇది రంగు లేని, వాసన లేని మరియు దహనశీలి వాయువు అన్నమాట. ఇనుప రెజను, సల్ఫర్ పొడిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఎరుపు రంగు వచ్చేంత వరకు గట్టిగా వేడి చేసినప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు ఏర్పడింది. 2 తేడాల్ని మీరు గమనించాలి. ఫస్ట్ ఏం జరిగింది, 2 కలిపి నలిపిస్తే హైడ్రోజన్ వచ్చింది, అది భౌతిక మార్పు. 2 కలిపి ఎరుపు రంగు వచ్చేంత వరకు గట్టిగా వేడి చేస్తే హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు ఏర్పడింది. ఇది రంగులేని, కుళ్ళిన కోడిగుడ్ల వాసన గల వాయువు. దీనిలో ఏ మార్పు జరిగింది, రసాయన మార్పు జరిగింది. ఫస్ట్ లో పొందిన పదార్థం 2 స్వచ్ఛమైన పదార్థాల మిశ్రమం. ఇందులో గల మూలకాలు సల్ఫర్, ఐరన్. రెండో దాంట్లో పొందిన పదార్థం సంయోగ పదార్థం. 2 మూలకాల్ని తీవ్రంగా వేడి చేయడం వలన సంయోగ పదార్థాన్ని పొందుతాం అన్నమాట. ఈ సంయోగ పదార్థం ధర్మం ఆ మూలకాల ధర్మాలతో పోల్చినప్పుడు పూర్తి భిన్నమైన ధర్మాలని కలిగి ఉంటుంది. సంయోగ పదార్థ సంఘటన అంతా ఒకే రకంగా ఉంటుంది. సంయోగ పదార్థం అంతటా వాటి కణాల అమరిక మరియు దాని రంగు కూడా ఏకరీతిగా ఉంటుంది. ఏ రెండింటినైతే కలిపేసామో ఆ రెండిటి యొక్క లక్షణాలు అనేవి ఇందులో ఉండవు అన్నమాట. పూర్తి భిన్నమైన ధర్మాల్ని కలిగి ఉంటది. ఓకే, మిశ్రమం. ఇప్పుడు మనము శుద్ధ పదార్థమైన మూలకాలు, సంయోగ పదార్థాల గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ మిశ్రమాలు అన్నమాట. సో ఈ మిశ్రమాల్లో సజాతీయ, విజాతీయ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1 కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా మిశ్రమం ఏర్పడుతుంది. మూలకాలు లేదా సంయోగ పదార్థాల కలయిక ద్వారా మిశ్రమాలు ఏర్పడతాయి, కానీ కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడవు. మిశ్రమం విభిన్న సంఘటనం కలిగి ఉంటుంది. మిశ్రమం దాని అణుఘటక పదార్థాల ధర్మాలని చూపుతుంది. మిశ్రమంలోని అణుఘటకాలని సులభమైన భౌతిక పద్ధతుల ద్వారా వేరు చేయొచ్చు. ఇప్పుడు నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ ని బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా మనం వేరు చేస్తున్నాం కదా. సో భౌతిక పద్ధతి అంటే బాష్పీభవనం కదా. మరి సోడియం క్లోరైడ్ అనేది ఏంటి, అందులో సోడియం ఉంది, క్లోరైడ్ ఉంది, Na ఉంది, Cl ఉంది. మరి ఆ రెండింటిని భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయగలమంటే చెయ్యలేము. వీటిని రసాయన అణుఘటకాలుగా భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయగలమా, చెయ్యలేము. కానీ సోడియం క్లోరైడ్ అనేది కూడా ఒక శుద్ధమైన పదార్థం. సో నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ అనేది మిశ్రమం, దాన్ని భౌతిక ప్రక్రియ ద్వారా వేరు చేసాము. ఇప్పుడు సోడియం క్లోరైడ్ అనేది ఏంటి, ఒక శుద్ధ పదార్థం, దాన్ని భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయలేము. డిఫరెన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్
ఇప్పుడు మిశ్రమాల రకాలు చూద్దాం. సజాతీయ, విజాతీయ అని 2 టైప్స్ చెప్పుకున్నాం కదా. సజాతీయ ద్రావణాలు ఏంటి? ఒకదాంతో ఒకటి కలిసిపోతాయి, ఏకరీతి సంఘటన కలిసి ఉంటాయి. చక్కెర ద్రావం, నీటిలో కరిగించిన ఉప్పు, ఇవన్నీ కూడా సజాతీయ ద్రావణాలకి ఎగ్జాంపుల్ అన్నమాట. సజాతీయ మిశ్రమం అస్థిరమైన సంఘటన కూర్పు కలిగి ఉంటుంది. ఇప్పుడు విజాతీయ, ఏకరీతి కాని కూర్పు కలిగి ఉండే మిశ్రమాలే విజాతీయ. ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్, ఇనుపరజను, ఉప్పు, సల్ఫర్, నీరు, నూనె. నీరు, నూనె రెండు డిఫరెంట్. నీరు, నూనె అంత కలిపిన కలవు కదా. నెక్స్ట్ మిశ్రమ లోహాలు. మిశ్రమ లోహాలు అనేవి 2 లేదా అంతకన్నా ఎక్కువ లోహాలు, ఒక లోహం మరియు అలోహాల మిశ్రమం. వీటిని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా వాటి అణుఘటకాలుగా వేరు చేయలేం, కానీ ఇప్పటికీ మిశ్రమ లోహమును మిశ్రమంగానే భావిస్తున్నాం. ఇది అస్థిరమైన కూర్పు కలిగి వాటి విడి అణుఘటకాల ధర్మాలను ప్రదర్శిస్తుంది. మిశ్రమంలో అదే ఉంటది అన్నమాట, అణుఘటక ధర్మాలను ఇది ప్రవర్తిస్తుంది. ఓకే, సంయోగ పదార్థం గురించి ఏం తెలుసుకున్నాము? సంయోగ పదార్థ ధర్మం ఆ మూలకాల ధర్మాలతో పోలిస్తే భిన్నమైన ధర్మాన్ని కలిగి ఉంటుందని తెలుసుకున్నాం. నెక్స్ట్, ఇత్తడి అనేది సుమారు 30% జింకు, 70% రాగి కలిగిన మిశ్రమం అన్నమాట. ద్రావణం, సొల్యూషన్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారనమాట. ఎగ్జాంపుల్ నిమ్మరసం, సోడా నీరు. ఒక ద్రవంలో ఘన, ద్రవ, వాయు పదార్థం కరిగి ఉంటే దానిని ద్రావణం అని భావిస్తాం. ద్రావణం కణస్థాయి నుండే సజాతీయత కలిగి ఉంటుంది. నిమ్మరసం అంతా ఒకే రుచిని కలిగి ఉంటుంది. అంటే ద్రావణంలో కణస్థాయి నుంచి సజాతీయత అంటే ఒకే రకమైన లక్షణం అనేది ఉంటది అన్నమాట. ఘన ద్రావణాలు మిశ్రమ లోహాలు, వాయు ద్రావణాలు గాలి. ద్రావణం అంటే ద్రావణి ప్లస్ ద్రావితం అన్నమాట. ఇప్పుడు మరి అందులో ద్రావణి ఏది, ద్రావితం ఏది చూద్దాం. ద్రావణంలో గల ఒక అణుఘటకం మరొక అణుఘటకాన్ని కరిగించుకునే దాన్ని ద్రావణి అంటారు. సాధారణంగా ద్రావణి అనేది అధిక పరిమాణంలో గల అణుఘటకం. ద్రావణిలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అణుఘటకాన్ని ద్రావితం అంటారు. ద్రావితం సాధారణంగా తక్కువ పరిమాణంలో గల భాగం. కరిగించుకునేది ద్రావణి సాల్వెంట్, కరిగేది ద్రావితం సాల్యూట్. రెండూ కలిపి ద్రావణం. ద్రావణి ప్లస్ ద్రావితం ఈజ్ ఈక్వల్ టు ద్రావణం, సొల్యూషన్ అన్నమాట. ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్లో షుగర్ వేశారు. ఇప్పుడు వాటర్ ఏమవుతుంది? కరిగించుకునేది ద్రావణి, కరిగేది షుగర్ ఏమో ద్రావితం అవుతుంది అన్నమాట. ఓకే, క్లియర్. పంచదార జల ద్రావణం అనేది ద్రవంలో ఘనము గల ద్రావణం. ద్రవంలో ఘనం, జలం ద్రవం, పంచదార ఘనం, ద్రవంలో ఘనం గల ద్రావణం. దీనిలో నీరు ద్రావణి, పంచదార ద్రావితం. టింక్చర్ అయోడిన్ అనేది ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం నందు ఇందులో ఆల్కహాల్ ప్లస్ అయోడిన్ ఉంటాయి. దీన్ని టింక్చర్ అంటారు. ఇందులో అయోడిన్ అనేది ఘనం, ద్రావితం, ఆల్కహాల్ ద్రవం, ద్రావణి. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, సోడా నీరు లేదా శీతల పానీయాలు అనేవి ద్రవంలో వాయువు గల ద్రావణాలు. అంటే ఇప్పుడు CO2 వాయువు ద్రావితం అవుతుంది, నీరు ద్రావణ అవుతుంది అన్నమాట. గాలి అనేది వాయువులో వాయువు గల ఒక మిశ్రమం. గాలి అనేది చాలా వాయువుల సజాతీయ మిశ్రమం అన్నమాట. దీనిలో గల 2 ప్రధాన అణుఘటకాలు ఏంటంటే, ఒకటి ఆక్సిజన్, 2 నైట్రోజన్. ఆక్సిజన్ 21%, నైట్రోజన్ 78%. మిగిలినవి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇప్పుడు నేను మీకు 3 రకాలు చెప్పాను. ఏంటి? ద్రవంలో ఘనం, ఈ 2 చెప్పాను. ద్రవంలో వాయువు చెప్పాను, వాయువులో వాయువు చెప్పాను. వీటికి ఎగ్జాంపుల్ గా ఇది గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ద్రావణం యొక్క ధర్మాలు చూద్దాం. ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం. ద్రావణ కణాల వ్యాసం 1 నానోమీటర్ కంటే తక్కువ, కావున వీటిని మన కంటితో చూడలేము. ద్రావణ కణాల యొక్క అతి చిన్న పరిమాణం వలన ద్రావణం గుండా పంపిన కాంతి పుంజంను అవి పరిక్షేపణం చెందించలేవు. కావున కాంతి ప్రసరణ మార్గం ద్రావణంలో కనిపించదు. ద్రావణం స్థిరమైనది. మిశ్రమం నుండి ద్రావిత కణాలని వడపోత ద్వారా వేరు చేయలేము. చూసారు కదా ద్రావణం యొక్క ధర్మాలు అనేవి. ఇప్పుడు అందులో మళ్ళీ టైప్స్ చూద్దాం. ఫస్ట్ది సంతృప్త ద్రావణం.
ఏదైనా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదో అంతే ద్రావితం గల ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద ఇంకా ఏ మాత్రము ద్రావితమును కరిగించుకోలేని ద్రావణంను సంతృప్త ద్రావణం అని పిలుస్తారు. ఈ ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ఆ ద్రావణం యొక్క ద్రావణీయత అంటారు. క్లియర్? ఇప్పుడు కొంత వాటర్ తీసుకున్నాం, ఎంతో రూమ్ టెంపరేచర్ లో వాటర్ ఉంది, అందులో షుగర్ వేసుకున్నాం, కలిపాము. అది ఎంతైతే కరిగించుకోగలదో అంతే కలిపి సాపేసాం, అప్పుడు అది సంతృప్త ద్రావణం అవుతుంది. కొంచెం వాటర్ వేడి చేసామనుకో ఇంకొంచెం ఎక్స్ట్రా షుగర్ కలుస్తుంది, కానీ మనం వేడి చేయలేదు, వాళ్ళు ఇచ్చిన టెంపరేచర్ దగ్గరే ఉండదు. సో అక్కడ ఆ సంతృప్త ద్రావణంలో ఏదైతే మనం షుగర్ తీసుకున్నామో ఆ షుగర్ పరిమాణాన్ని ఆ ద్రావణం యొక్క ద్రావణీయత అంటారు. అర్థమైంది కదా? మరి అసంతృప్త ద్రావణం అంటే ఏంటో చూద్దాం. ఒక ద్రావణంలో గల ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువ కలిగి ఉంటే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అని అంటారు. అసంతృప్త ద్రావణం అంటే ఏంటి? పంచదారని చప్పగా ఉండడం. ఓకే, అంటే మనకి ఆ వాటర్కి ఎంత షుగర్ సరిపోతుందో ఆ క్వాంటిటీ కంటే తగ్గించి కలపడం అన్నమాట. ఓకే, ఇప్పుడు అతి సంతృప్త ద్రావణం సూపర్ సాచురేటెడ్ అంటే ఏంటి? ఒక ద్రావణం గల ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే ఎక్కువ కరిగి ఉంటే ఆ ద్రావణాన్ని అతి సంతృప్త ద్రావణం అంటారు. ఇది అస్థిరమైనది, కారణం ఇవి అవక్షేపాలు ఏర్పరుస్తాయి. మనం షుగర్ లో ఎక్కువ వేస్తాం అనుకో, అప్పుడు వాటర్ లో కరిగిపోయి అడుక్కి కొంచెం ఎంతో కొంతైనా మిగిలిపోతాయి, ఎంత కలుపుతున్నా లాస్ట్ లో చిన్న చిన్న పీసెస్ లాగా ఉండిపోతాయి అన్నమాట, అవక్షేపాలు అనేవి ఉండిపోతాయి కిందకి. సో ఆ ద్రావణం ఏమవుద్ది? అతి సంతృప్త ద్రావణం అవుద్ది. అంటే ఎంత క్వాంటిటీ వేయాలో అంతకంటే ఎక్కువ వేసినప్పుడు అన్నమాట. ద్రావణంలో తక్కువ పరిమాణంలో ద్రావితం కరిగి ఉంటే దాన్ని విలీన ద్రావణం అంటారు, లేదా ఎక్కువ ఉందనుకో దాన్ని గాఢ ద్రావణం అంటారు. ఓకే, తక్కువ కలిగి ఉంటే విలీన ద్రావణం, ఎక్కువ కలిగి ఉంటే గాఢ ద్రావణం. గాఢత నిర్దిష్ట పరిమాణం ద్రవ్యరాశి లేదా ఘన పరిమాణం అంటే నిర్దిష్ట పరిమాణం కలిగిన ద్రావణం లో గల ద్రావిత పరిమాణం అంటే ద్రావితం యొక్క ద్రవ్యరాశి లేదా ఘన పరిమాణాన్ని ఆ ద్రావణం యొక్క గాఢత అంటారు. ఇప్పుడు ద్రావణం ఉంది, దానికి ఎంతో కొంత ద్రవ్యరాశి ఉంది లేదా ఘన పరిమాణం ఉంది, అందులో ఏదైతే ద్రావితం కలిపామో ఆ పరిమాణాన్ని ద్రావణ గాఢత అంటారు అన్నమాట. ఇప్పుడు దాని గురించి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ద్రావణ ద్రవ్యరాశి శాతం అంటే ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. ద్రావణ ఘన పరిమాణ శాతం అంటే ద్రావిత ఘన పరిమాణం బై ద్రావణం ఘన పరిమాణం ఇంటూ 100. ద్రావణ ద్రవ్యరాశి ఘన పరిమాణ శాతం అంటే ద్రావిత ద్రవ్యరాశి ద్రావణం ఘన పరిమాణం ఇంటూ 100. ఈ 3 ఫార్ములాస్ వస్తే ఎలాంటి లెక్క వచ్చినా మనం చేయొచ్చు అన్నమాట. ఏం లేదు, మనకి ద్రావణ ద్రవ్యరాశి అంటే పైన ద్రావితం కింద ద్రావణం ఉంటుంది, మొత్తం ద్రవ్యరాశి ఉంటుంది. ద్రావణ ఘన పరిమాణం అడిగితే పైన ద్రావితం కింద ద్రావణం ఉంటుంది, మొత్తం ఘన పరిమాణం ఉంటుంది, ఇంటూ 100 ఉంటుంది. ద్రవ్యరాశి ఘన పరిమాణం 2 అడిగినప్పుడు ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ఘన పరిమాణం ఇంటూ 100 ఉంటుంది. ఇప్పుడు కొన్ని సమ్స్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. 80 గ్రాముల నీటిలో 20 గ్రాముల చక్కెరను కలపగా ఏర్పడిన ద్రావణ ద్రవ్యరాశి శాతం ఎంత అని అడిగారు. సో మనకి ఇక్కడ ద్రావిత ద్రవ్యరాశి ఎంత? ద్రావితం అంటే ఏంటి? ఏదైతే వాటర్ లో లేదా ఇంకా దేంట్లోనైనా కలుపుతామో ఆ పదార్థం. సో చక్కెర ఎంత? 20 గ్రామ్స్. ద్రావణ ద్రవ్యరాశి ఏదైతే కరిగించుకుంటుందో, ఈ చక్కెరను కరిగించుకునేది ఏంటి? వాటర్. సో ఆ ద్రావణ ద్రవ్యరాశి ఎంత? 80 గ్రామ్స్. ఈ రెండు కలిపి మనం ఏమంటాం? వాటర్ ప్లస్ చక్కెరను కలిపి ద్రావణం అంటాం. ఇప్పుడు టోటల్ ద్రావణం ద్రవ్యరాశి ఎంత వస్తుంది? 80 + 20 100 గ్రామ్స్ వచ్చింది. మనకేం కావాలి? ద్రావణ ద్రవ్యరాశి శాతం కావాలి. అంటే ఫార్ములా ఏంటి? ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం. మీరు ఇక్కడ గమనించాలి, ద్రావణి అనట్లేదు, ద్రావణం అంటున్నాను. అంటే ద్రావితం ప్లస్ ద్రావణం. ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. ద్రావిత ద్రవ్యరాశి అంటే షుగర్ 20 గ్రామ్స్. ద్రావణం అంటే షుగర్ ప్లస్ వాటర్ 100 గ్రామ్స్. సో 20/100 ఇంటూ 20 20%. ద్రావణ ద్రవ్యరాశి శాతం ఎంత? 20%. ఓకే, నెక్స్ట్
100 గ్రామ్స్ చక్కెర ద్రావణంలో 25 గ్రామ్స్ చక్కెర కరిగి ఉంది. ఈ ద్రావణ ద్రవ్యరాశి శాతం ఎంత? సేమ్ ప్రాసెస్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక్కసారి గమనించాలి, ఇక్కడ చక్కెర ద్రావణం అన్నాడు అంటే ఆల్రెడీ చక్కెర కలిపేసిన వాటర్ అన్నమాట. మనకి ద్రావణి ఇవ్వలేదు, ఇక్కడ ద్రావణం ఇచ్చారు. అంటే వాటర్ లో చక్కెర ఆల్రెడీ కలిపేసిన చక్కెర ద్రావణం 100 గ్రామ్స్. సో ఇందులో సపరేట్ గా మనకి ద్రావణి ఎంత, ద్రావితం ఎంత, మొత్తం కలిపేసి ద్రావణం ద్రవ్యరాశి అవసరం లేదు. డైరెక్ట్ గా ద్రావణం ద్రవ్యరాశి ఇచ్చాడు. ఆ తేడా అనేది క్వశ్చన్ చదివేటప్పుడు అర్థం అవ్వాలి. ఓకే, సో ఫార్ములా వచ్చేసి ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. సో ద్రావిత ద్రవ్యరాశి షుగర్ ఎంత? 25 గ్రామ్స్. టోటల్ షుగర్ వాటర్ కలిపేసిన చక్కెర ద్రావణం అంతా 100 గ్రామ్స్. సో 25/100 ఇంటూ 100 25% అన్నమాట. ఓకే, సో మిగతా సమ్స్ అలాగే ఈ రెండింటి మధ్య మళ్ళీ తేడాల్ని స్పష్టంగా రాశాను. అలాగే అవలంబనం అంటే ఏంటి, కొల్లాయిడ్స్ అంటే ఏంటి, వాటి యొక్క ధర్మాలు ఏంటి, తర్వాత ఈ కొల్లాయిడ్లో రకాలు 8 రకాలు ఉంటాయన్నమాట, అవేంటి, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఏదైతే మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయో అన్నీ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏదైతే 9th క్లాస్ ఫిజిక్స్ ఉందో ఆ నోట్స్ అనేది PDF గా కూడా ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇవే కాకుండా మన దగ్గర కంటెంట్ నోట్స్లు చాలా రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ నేను రాసినవి. 10th క్లాస్ బయాలజీ కొత్తది కూడా ఉందన్నమాట. ఎవరికి కావాలన్నా సరే ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనా, వాళ్ళ వివరాలు అయితే అందిస్తారు. ఓకే, 9494163477. ఓకే, అలాగే చాలా మంది మెంబర్స్ గా కొత్తగా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ మెంబర్ గా జాయిన్ అవ్వడం అంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, వీడియో కింద మీకు జాయిన్ అనేది కనిపిస్తుంది. ఇలా మీరు స్క్రోల్ చేశారంటే సబ్స్క్రైబ్ అని, తర్వాత పక్కన బెల్ ఐకాను, ఆ పక్కన హైప్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో దాని పక్కన జాయిన్ అని ఉంటుంది. ఆ జాయిన్ మీద మీరు క్లిక్ చేస్తే కింద మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట, జాయిన్ అయితే మీకు ఏంటి అనేది. సో అక్కడ మీరు కింద పే అని కొడితే మీకు ఎలా పే చేయాలి ఏంటి అనేది వాళ్ళు చూపిస్తారు అక్కడ. ఓకేనా, అలా జాయిన్ అయిపోండి. ఓకే, జాయిన్ అయినా అవ్వకపోయినా మన క్లాసెస్ అనేవి ఫ్రీగానే ఉంటాయి. సో ఇప్పుడైతే మనం 9th క్లాస్ ఫిజిక్స్లో ఇంకొక కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది చెప్పేస్తే టోటల్ 3 చాప్టర్స్ చెప్పేసినట్టే. 10th క్లాస్ బయాలజీలో 2 చాప్టర్స్ చెప్పాను. 10th క్లాస్ ఇంగ్లీష్ ఆథర్స్ గురించి కోడ్తో చెప్పాను. అలాగే 9th క్లాస్ ఆథర్స్ గురించి కూడా కోడ్ చేయమన్నారు, ఖచ్చితంగా చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి. అలాగే మన సెకండ్ ఛానల్ అయిన వాహినీస్ DSC వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డైలీ అందులో కరెంట్ అఫైర్కి సంబంధించి సమాచారాన్ని సేకరించి నోట్స్ రాసి వీడియో చేసి పెడుతున్నాను అనమాట. సో ఆ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాహినీస్ DSC వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.